హాయ్ గైస్, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఐఎంఎఫ్కి అయితే వీళ్ళు ఒక వినతి అయితే పెట్టుకున్నారు. ఇండియా మా మీద అటాక్ చేస్తుంది, మా దేశం చాలా కూలిపోయింది, అన్నీ నాశనం అయిపోయినాయి, దయచేసి మాకు నిధిని సమకూర్చండి అంటూ ఐఎంఎఫ్కి అయితే వీళ్ళు లేఖ అయితే పెట్టుకున్నారు. సో రీసెంట్గా ఇది 1 బిలియన్ రుణం కోసం అయితే వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇది విమర్శలకు కూడా వచ్చింది. ఏంటంటే దాదాపు 2.1 బిలియన్లు అయితే పెంచింది ఐఎంఎఫ్ అయితే ఫండ్ అయితే రిలీజ్ చేయనుంది ఎవరికి, పాకిస్తాన్కి. సో రీసెంట్గా ఈరోజు ఫ్రైడే అయితే జరిగింది. సో దీని గురించి విమర్శలు ఎందుకు గురవుతుంది, సో అసలు దీని వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి, సో అమెరికా మనతో సపోర్ట్ చేస్తున్న ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్, ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, ఇది ఈఎఫ్ఎఫ్ కింద వస్తుంది ఇది. సో దీని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది మానిటరీ ఫండ్ అని కూడా అంటారు ఇంటర్నేషనల్ ఇది. సో ఐఎంఎఫ్ అంటే మెయిన్ అదే అర్థం. సో రీసెంట్గా ఏంటి జరుగుతుంది మనందరికీ తెలిసిందే, ఇండో పాక్ శత్రువుల మధ్య అంటే మన మధ్య ఈ ఐఎంఎఫ్ 1 బిలియన్ రుణం కోసం కావాలని అయితే పాకిస్తాన్ అయితే వీటికి వినతి అయితే పెట్టుకుంది. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండింగ్కి వీళ్ళు అయితే పెట్టుకున్నారు. సో భారతదేశం ఓటింగ్కి అయితే దూరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదానికి ఇది ఐఎంఎఫ్ నిధులు సహాయం చేస్తుందని అయితే చాలా హెచ్చరించారు కూడా. ఆర్థిక సంస్కరణల బదులుగా పాకిస్తాన్ సైన్యాన్ని అయితే ఐఎంఎఫ్ ధైర్యపరుస్తుందని అయితే చాలామంది విమర్శకులు అయితే అంటున్నారు. ఇది రీసెంట్గా మన కాశ్మీర్లో పహల్గామ్లోని జరిగిన ఈ ఘోరమైన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న శత్రువుల మధ్య పాకిస్తాన్కు $1 బిలియన్ విరాళాన్ని అయితే ఆమోదించడంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్కి అయితే తీవ్ర విమర్శలను అయితే ఎదుర్కొంటుంది. ఈ శుక్రవారం నాడు కూడా ఇది నిధి సౌకర్యం ఏంటంటే ఈఎఫ్ఎఫ్ కింద ఆమోదించబడిన చెల్లింపు అండ్ కార్యక్రమం కింద అయితే ఈ చెల్లింపులను 2.1 బిలియన్లకు కనిపించే రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆర్ఎస్ఎఫ్స్ కింద అయితే ఈ ఐఎంఎఫ్ 1.4 బిలియన్లు అయితే క్లియర్ చేసింది. కానీ ఈ ప్రకటన సమయం భారత అధికారులు వ్యూహాత్మక నిపుణుల నుండి మాత్రమే కాకుండా ఈ చర్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలు దెబ్బతీస్తుందని చెప్పే ప్రాంతం ఈ వెలుపలి వారి నుండి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే రేకెత్తిందని చెప్పొచ్చు. సో ఐఎంఎఫ్ కార్యనిర్వహణ బోర్డు సమయంలో భారతదేశం ఓటింగ్కి అయితే దూరంగా ఉండటం గమనించదగ్గ విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ఓ పక్క వార్ జరుగుతున్న టైంలో మనం ఓటింగ్ అయితే వేయాలి. సో ఇది ఐఎంఎఫ్ ప్రోటోకాల్ పరిమితుల్లో దాని వ్యతిరేకతను అయితే ప్రతిబింబిస్తుందనే చెప్పొచ్చు. దేశాలు నో ఓటు వేయగల ఐక్యరాజ్య సమితి వల్లే కాకుండా ఐఎంఎఫ్ బోర్డు సభ్యులు కూడా అనుకూలంగా లేదా దూరంగా మాత్రమే ఓటు వేయగలరు. ఇది అధికారిక తిరస్కరణకి ఎటువంటి యంత్రాంగం అయితే లేదు. ఇక ఓటింగ్కి దూరంగా ఉండటం ద్వారా భారతదేశం తీవ్ర అసమ్మతిని అయితే తెలియజేసింది. అధికారిక అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఓటింగ్ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అయితే నిధి ప్రక్రియలకు నైతిక రక్షణలు లేవు అని అయితే పేర్కొంది. ఇది ఐఎంఎఫ్ వంటి బహుపాక్షిక సంస్థల నుండి వచ్చే నిధులను సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి మళ్లించవచ్చని అయితే హెచ్చరించింది. ఎందుకంటే ప్రజెంట్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, ఇటు పక్క ఇండియా దాడి చేస్తుందంటే వాళ్ళకి డబ్బులు లేక యంత్రాలు కూడా సరైనవి లేక అలాంటి సిచ్యువేషన్లో ఈ ఐఎంఎఫ్ అనేది వీళ్ళ ఫండింగ్ ఇవ్వటం అనేది చాలా దారుణం అని చెప్పైతే, అంటే ఈ ఉగ్రవాద సంస్థలకు వాళ్ళకి ఈ మనీ మళ్ళించి ఇంకా భారీగా చేయొచ్చు అని చెప్పి, సో ఇది కూడా ఒక రీసెంట్గా అయితే వచ్చింది. ఈ ఐఎంఎఫ్ విమర్శలను ఎందుకు ఎదుర్కొంటుందంటే భారత దౌత్యవేత్తలు విదేశాంగ విధాన సర్వర్ అయితే అందరూ ఈ రుణ ఆమోదం క్లిష్టమైన సమయంలో తప్పుడు సంకేతాన్ని పంపుతున్నదైతే వాదిస్తున్నారు. మాజీ కార్యదర్శి విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సింబల్ ఈ నిర్ణయాన్ని భయంకరమైన అపిక్స్ అని అయితే వర్ణించారు. సో ఐఎంఎఫ్ పాలన పాశ్చాత్య శక్తులకు అనుకూలంగా ఉందని, జవాబుదారీతనంలో లోపించిందని అయితే అంటున్నారు ఆయన అయితే. ఇక ప్రఖ్యాత
సేపాలజిస్ట్ యశ్వంత్ దేశ్ముఖ్ కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఐఎంఎఫ్ దాని చేతులు రక్తం అంటుకుంటుందని అయితే దాని ప్రభావం చెప్తున్నారు. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ మద్దతు నిత్యం దుర్వినియోగం అవుతుందని భారతదేశం చాలా కాలంగా వాదిస్తుంది. గత 30 సంవత్సరాల్లో పాకిస్తాన్ 28 ఐఎంఎఫ్ కార్యక్రమాలు ప్రవేశించింది. సో వాటిలో గత 5 సంవత్సరాల్లో 4 ఉన్నాయి. ఇక నిర్ణయాత్మక సంస్కరణ లేదా శాశ్వత ఆర్థిక స్థిరత్వం ద్వారా పెద్దగా ఏమీ చూపించలేదు. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ప్రపంచ సమాజం యొక్క ఈ తత్కరణ ప్రశ్నించారు. భారతీయ నగరాలపై దాడులు ఐఎంఎఫ్ ముఖ్యంగా పాకిస్తాన్కి తిరిగి చెల్లించడం చేస్తున్నప్పుడు ఈ ఉద్రిక్తతను ఎలా తగ్గించగలరని అయితే ప్రశ్నించారు. ఇంతలో బహిష్కరత మాజీ ఎంపీ ఈయన సోలేం మంకిల్ సో ఐఎంఎఫ్ రక్తపాత నిధులు సమకూరుతుందని అయితే ఆరోపించారు. అండ్ ఆర్థిక వ్యవస్థను కాపాడలేదు, ఇది రక్తపాతానికి నిధులు సమకూర్చిందని సోషల్ మీడియాలో రాశారు. ఇక పాకిస్తాన్ చంపడానికి ప్రపంచం ఎంతకాలం చెల్లిస్తుందో మరి. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో ఐఎంఎఫ్ గురించి మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.